తెలంగాణ రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గురించి ఆయన చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీలో చేరటానికి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉవ్విళ్ళూరుతున్నారు, మాతో టచ్లో ఉన్నారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ ముక్కలు చెక్కలై ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆయన ప్రజావాణి నిర్వహిస్తూ నల్గొండ సొంత జిల్లాలో ఈ చేసిన ప్రకటన రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తూ ఉంది. ఇదిలా ఉంటే రేణుకా చౌదరి మాజీ కేంద్ర మంత్రి, ఆమె కూడా మాతో 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ఆమె చేసిన వ్యాఖ్య. వీళ్ళిద్దరూ ఇలా అంటుంటే మరోపక్క మెదక్ జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ఇంటర్వ్యూ తీసుకుని సమయం తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవటం అనేది రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. ఎవరు కలిసిందంటే పటాన్చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి, దుబ్బాక శాసనసభ్యుడు, నర్సాపూర్ శాసనసభ్యురాలు మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, జహీరాబాద్ శాసనసభ్యుడు మాణిక్యరావు. ఈ 4 కూడా రేవంత్ రెడ్డితో కలవటం, ఈ 4తో రేవంత్ రెడ్డి దిగిన ఫోటో సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, పత్రికల్లో వైరల్ అవ్వటం, ఇది త్వరలో ఈ 4 ఎమ్మెల్యేలే కాక వారితో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్పి సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కోడై కూస్తూ ఉంది. వీళ్ళు చెప్పిన ఎందుకు కలిశారు ముఖ్యమంత్రిని అంటే వాళ్ళు చెప్పిన సమాధానం, మాకు ప్రోటోకాల్ అమలు కావటం లేదు, తర్వాత మాకు నియోజకవర్గాల్లో తిరిగేటప్పుడు ఎస్కార్ట్ ఇవ్వటం లేదు, అందువల్ల రేవంత్ రెడ్డిని కలిశాము, ముఖ్యమంత్రిని కలిశామని. ఇంకోటి ఏంటంటే కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఎన్నికల సమయంలో కత్తితో దాడి చేశారు కనుక ఆయనకి సాధారణంగా శాసనసభ్యులకి ఇచ్చే భద్రతకు రెట్టింపు భద్రత ఆయనకు అవసరం, మా మాట ఎవరు పట్టించుకోవటం లేదు. మరి సభలు సమావేశాలు అధికార పార్టీకి చెందిన నాయకులు ప్రోటోకాల్ పాటించకుండా గవర్నమెంట్ కార్యక్రమాలలో వాళ్ళే నిర్వహించటం, శాసనసభ్యులకు కనీస మర్యాద ఇవ్వకుండా మమ్మల్ని అవమానపరుస్తున్నానని ఫిర్యాదు చేయటానికి వచ్చామన్నారు. దీనికి ప్రజలు సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ ప్రోటోకాల్ అంటే అది కాపాడవలసింది సభ్యుల యొక్క, శాసనసభ్యుల హక్కులను కాపాడవలసింది శాసనసభాధిపతి గడ్డం ప్రసాద్ కుమార్. ఆయన శాసనసభ్యుల యొక్క హక్కులు, వాళ్ళ గౌరవము, ప్రోటోకాలు, వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత స్పీకర్ది. స్పీకరు డీజీపీకి ఆర్డర్ ఇవ్వచ్చు, అభ్యర్థన కాదు. స్పీకరు కొత్త ప్రభాకర్ రెడ్డికి రెట్టింపు భద్రత ఇవ్వండి అంటే ఇవ్వాల్సిందే. అట్లాగే ప్రోటోకాలు పాటించని జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే ఉన్నతాధికారులపై చర్య తీసుకునే హక్కు స్పీకర్కు ఉంది. కనుక పరిష్కారము స్పీకరు, శాసనసభ కార్యాలయం. ప్రోటోకాలు దానికి ఒక కమిటీనే ఉంది. ఎవరైనా కూడా శాసనసభ్యుడిని అవమానపరిచినా
సముచిత రీతిలో గౌరవించకపోయినా పత్రికలు ముద్రించేటప్పుడు ఆహ్వాన పత్రికల ముద్రణలో కానీ శిలాఫలకాలు అక్కడ ప్రోటోకాల్ ప్రకారం పేర్లు రాయాలి. అవన్నీ ఉల్లంఘనకు జరిగితే అధికారులను శిక్షించే హక్కు శాసనసభ స్పీకర్కు ఉంది. అది కాకపోయినా ఈ ఎస్కార్ట్ ఇవ్వటం లేదు, మాకు రెట్టింపు భద్రత కొత్త ప్రభాకర్ రెడ్డి కావాలంటే జిల్లా ఎస్పీ ఉన్నాడు, ఇంటెలిజెన్స్ డీజీపీ ఉన్నాడు, లేదు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి వీళ్ళు శాసనసభ పక్ష నేత ద్వారా కేసీఆర్ అస్వస్థతతో ఉన్న కేటీఆర్ ఒక లెటర్ పెడితే వెంటనే పని అయిపోతుంది. దాన్ని ఏదో సాకుగా పెట్టుకుని ఇవన్నీ చిన్న చిన్న విషయాలు పరిష్కారము శాసనసభాధిపతి దగ్గర ఉన్నా త్వరలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరదామనే ఆలోచనతోనే రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడుకున్నారని విస్తృతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలుగువారందరూ కూడా భావిస్తున్నారు. వీళ్ళు ఎన్ని ఖండనలు ఇచ్చినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. 39 మంది శాసనసభ్యులు గెలిస్తే బీఆర్ఎస్కి ఈ నలుగురేనా? ప్రతిపక్ష పార్టీలో ఉండే ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించటం జరగదు. ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు నిధులు కేటాయించాల. మరి అది సహజం. అప్పుల కుప్పలో ఉన్న తెలంగాణ నిధుల కొరతతో సతమతమవుతుంటే 6 గ్యారెంటీలు అమలు చేయలేని పరిస్థితిలో మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం వచ్చామంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక వీళ్ళు అభివృద్ధి అంటే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన పటాన్చెరు శాసనసభ్యుడు. ఆయన కోరిక ఏంటి? ఇప్పటి వరకు మియాపూర్ వరకే పరిమితమైన మెట్రో అది బీహెచ్ఎల్ దాటి పటాన్చెరు వరకు ఈ మెట్రో విస్తరణ జరిగితే అది ఆయన వల్ల జరిగింది. ఇక ఆయన శాశ్వతంగా ఆయన కుటుంబం రాజకీయాల్లో స్థిరంగా మహిపాల్ రెడ్డి వల్లనే ఈ మెట్రో వచ్చిందని రోజు మాట్లాడుకుంటారని ఆయన సంకల్పం. ఇక సునీతా లక్ష్మారెడ్డి ఆమె కాంగ్రెస్ మనిషి. ఆమె రాజకీయ చరిత్ర అంతా కాంగ్రెస్. ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో, రోసయ్య క్యాబినెట్లో, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2014లో లోక్సభకి మెదక్ లోక్సభకి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి తరపున ఓడిపోయారు. కనుక కాంగ్రెస్ రక్తము ప్రవహిస్తున్న సునీతా లక్ష్మారెడ్డి ఆమె కాంగ్రెస్లోనే ఉండాలని కోరుకుంటారు. ఈ ఎమ్మెల్యేలంతా మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కాదు. వీళ్ళకేం పరిజ్ఞానం లేదని కాదు. వీళ్ళంతా సీనియర్లు. ముఖ్యమంత్రిని ప్రతిపక్షంలో ఉన్న శాసనసభ్యులు వాళ్ళంతటిగా వాళ్ళుగా కలిశారంటే ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలుసు. పార్టీకి సంకేతాలు కూడా వెళ్తాయి అనేది కూడా తెలుసు. ఒక విశేషం ఏంటంటే ఈ 4 ఎమ్మెల్యేలు కూడా హరీష్ రావు ఆయనకి అత్యంత సన్నిహితులు. మెదక్ జిల్లాలో ఈ 4 యొక్క ప్రయోజనాలు కాపాడటంలోనూ వాళ్లకు సీట్లు వచ్చేలా వ్యూహరచన చేయటంలోనూ గెలిపించడంలోనూ హరీష్ రావు క్రియాశీలక పాత్ర పోషించాడనే ప్రచారం జరుగుతూ ఉంది. అది వాస్తవం కూడా. ఈ 4 ఎందుకు పంపించాడు? త్వరలో హరీష్ రావు కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి, ఇప్పుడు 39 మంది ఉన్నారు, 13 మంది ఎమ్మెల్యేలు వేరుకుంపడి పెట్టుకుని మేము బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నామంటే ఈ పార్టీ ఫిరాయింపు చట్ట పరిధిలో కూడా రారు. కనుక ఈ 4తో ప్రారంభమై మరికొంతమంది కూడా ఉన్నారు.
ఈ టీంకి హరీష్ రావు నాయకత్వం వహిస్తాడనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. దానికి ఒక కారణం కూడా ఉంది. ఇప్పుడు హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఆయన జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన్ని నామకే వాస్తే జలవనరుల శాఖ మంత్రిగా పెట్టి మొత్తం కేసీఆర్ ఆయన పలుమార్లు చెప్పాడు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసింది ఇంజనీర్లు కాదు, నేనే డిజైన్ చేశాను, ఈ మోటార్లు ఎక్కడ పెట్టాలి, బ్యారేజీలు ఎక్కడ కట్టాలి అన్నీ నేనే చెప్పాను, ఇంజనీర్లు పనికిమాలిన వాళ్ళు వాళ్ళకి ఏమి తెలవదనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. బంగారము లాంటి అతి తక్కువ ఖర్చుతో 30,000 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ని ఉద్దేశపూర్వకంగా మొదట్లో కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అంచనా పూర్తి వ్యయం 30,000 కోట్లే. అంచెలంచెలుగా పెంచుకుని దాని ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయాన్ని 1,30,000 కోట్లకు పెంచి ఇప్పటి వరకు 98,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు యథాతథంగా కొనసాగించున్నట్లయితే అది 30,000 కోట్లతో పూర్తయ్యేది. సాగు కూడా ఎక్కువ విస్తీర్ణానికి ఉపయోగపడేది. ఈ రోజున ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు తోడటానికి ఎకరానికి 27,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. 27,000 రూపాయలు కరెంటు ఖర్చులతో 1,30,000 కోట్లు అప్పులు చేసి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసే ప్రక్రియలో కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరుగుతూ ఉంది. ఎవ్వరూ తప్పుకోలేరు. కేసీఆర్ ముందు హరీష్ రావు నోరెత్తడు, మామ చెప్పిన మాట జవదాటడు. అందువల్ల మామ చెప్పిన విధంగా ఆయన ఏదో మంత్రిగా ఉంటూ ఆయన అడుగుజాడల్లో నడిచాడు కనుక ఇప్పుడు విచారణలో మంత్రి ఆయన మెడకు చుట్టుకుంటుంది ఉచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలతో తనొచ్చి ఈ న్యాయ విచారణలో అప్రూవర్గా మారితే ఏ విధంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవిత అండ్ కంపెనీ 100 కోట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ లంచం ఇచ్చారో దాంట్లో ఒక్కొక్కరుగా అందరూ అప్రూవర్లుగా మారిపోయారు. మేము మీ కేసుకు సహకరిస్తాం, మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని చెప్పారు. చాలా తెలివిగా బయటపడిపోయారు. ఆ విధంగా హరీష్ రావు అప్రూవర్గా మారి తన మెడకు చుట్టుకోకుండా తను కాపాడుకోవటానికి పూర్తిగా చేసిందంతా కేసీఆర్ కనుక శిక్ష కేసీఆర్కి పడాలి. కేసీఆర్ పొరపాటున నాకేం తెలవదు, మంత్రి హరీష్ రావు అంతా అతనే చూసుకున్నాడు, అతన్నే అడగండి అని ఆయన ఏదైనా పూర్తి ఈ భారం అంతా కూడా అవినీతి అంతా కూడా హరీష్ రావు మీద నెడతాడనే అనుమానాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ 4 ఎమ్మెల్యేలను పంపే ప్రక్రియ వెనక హరీష్ రావు హస్తం కూడా ఉందని షికారులు చేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే హరీష్ రావు ఆయన ఇప్పటికే 4వ స్థానానికి నెట్టివేయబడ్డాడు. 1 కేసీఆర్, 2 కేటీఆర్, 3 కవిత. కవిత అంటే ముద్దుల కుమార్తె, కేసీఆర్కి అమితమైన ప్రేమ. ఇక్కడ 4వ స్థానానికి నెట్టివేయబడ్డాడు. పార్టీ అధికారంలో లేదు. ఇదొక కుటుంబ పార్టీ, ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు హోరాహోరీ కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ బలాన్ని పెంచుకోవాలనే తరుణంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకమే. మార్చి ఏప్రిల్లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా
బీఆర్ఎస్ పార్టీ కొంతమంది ఒక్క సీటు కూడా గెలవదని జోష్యము చెప్తున్నారు. సింహభాగం సీట్లు 10 కంటే ఎక్కువ సీట్లు రామ్ జన్మభూమి ప్రభావం వల్ల 10, 12 భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. ఒక 3, 4 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీకి 0, ఒక్క సీటు కూడా లోక్సభలో గెలవదు. ఎంఐఎం వాళ్ళు 1 సీటు గెలుస్తారని ప్రచారం ఉన్నది. అందువల్ల దీంట్లో హరీష్ రావు హస్తము కూడా ఉన్నది అనేది కొన్ని పత్రికలు, ఛానల్స్, సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. ఈ నలుగురితో పాటు 2014లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై గెలిచి రేవంత్ రెడ్డితో శాసనసభలో కలిసి పనిచేసిన ఆనాటి 15 మంది, వాళ్ళలో ఇప్పుడు 7 బీఆర్ఎస్ పార్టీ తరపున శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళ 7 కూడా రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ 7 ఎవరంటే కుత్బుల్లాపూర్ కేపీ వివేకానంద, కూకట్పల్లి మాధవరం కృష్ణారావు, రాజేందర్ నగర్ ప్రకాష్ గౌడ్. ఈ ప్రకాష్ గౌడ్ విషయంలో పొన్నం ప్రభాకర్ స్వామిగౌడ్ ఇంటికి వెళ్ళి మంతనాలు జరపటం, మానసికంగా ప్రకాష్ గౌడ్ని బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లో చేర్చడానికి ఆయన్ని రంగం సిద్ధం చేశారని వార్తలు గుప్పుమన్నాయి. శేరిలింగంపల్లి అరికెపూడి గాంధీ, జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్, సనత్ నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ 6 హామీల్లో 2 హామీలు అమలైన సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణము, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, ఆ 2 కార్యక్రమాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున అధికార పార్టీ ఎమ్మెల్యేలతో సమానంగా ఈ 2 హామీల అమలు డిసెంబర్ 9న ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆయన పాల్గొని ప్రభుత్వం యొక్క కార్యక్రమాలకు మద్దతు తెలిపి, ఆయన ఏ విధంగా తెలుగుదేశం పార్టీలో ఉండగా ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి టీఆర్ఎస్లోకి ఆహ్వానించి టీడీపీ మీద గెలిచి, సైకిల్ మీద గెలిచి టీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా కొనసాగించాడు. 2014 నుంచి 2018 వరకు ఆయన సైకిల్ గుర్తుపై ఉంటూ మంత్రిగా కొనసాగాడు. ఇప్పుడు కూడా కారు పార్టీపై కొనసాగుతూ మళ్ళీ అట్లాంటి లక్కీ ఛాన్స్ మంత్రిగా అవకాశం దొరుకుతుందా అని వేచి చూస్తున్నాడు. ఎందుకంటే నగరంలో కాంగ్రెస్ పార్టీ 0. చివరికి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఎన్నికల్లో 2020 ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 2 డివిజన్లే గెలిచింది. ఆ మల్కాజిగిరి ప్రాంతంలో ఉండే డివిజన్లు కూడా గెలవల. 23 నవంబర్ 30న జరిగిన శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పార్లమెంటు పరిధిలో ఉన్న 7 శాసనసభ సీట్లలో ఒక్కటి కూడా కాంగ్రెస్ విజయం సాధించల. చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అడ్రస్ లేదు, ఉనికి లేదు, నాయకత్వం లేదు. అటువంటి తరుణంలో తలసాని శ్రీనివాస యాదవ్ ఒక బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు, అనుభవజ్ఞుడు. అటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి పార్టీ ఉనికిని కాపాడుకోవటానికి 2025లో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు పొందటానికి ఆయన్ని తీసుకుంటే క్యాబినెట్లోకి ఎలా ఉంటుందనే ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్కు ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన్ని కాంగ్రెస్ వాళ్ళు ఆహ్వానిస్తే తప్పకుండా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానంటే ఆనందంగా ఆయన పార్టీ మారటానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన ఉంటే ఆయనతో పాటు ఉన్న
పాత బ్యాచ్ 7 శాసనసభ్యులు కూడా ఆనందంగా ఆయనతో జట్టు కలిపి పార్టీ మారటానికి సిద్ధమవుతారు. ఏముందో ఒకసారి తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్కి వచ్చారు, అది రెండో పార్టీ. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, నియోజకవర్గాల అభివృద్ధి దృష్ట్యా పనులు కావాలంటే పార్టీ మారాలి, అధికార పార్టీకి అనుకూలంగా ఉండాలి. అందుకని మళ్ళీ మూడో పార్టీకి వస్తారు, కాంగ్రెస్ పార్టీ. అయినా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది అత్యంత సన్నిహితుడు, సైకిల్ పార్టీతో రాజకీయం ప్రారంభించిన రేవంత్ రెడ్డి కనుక ఈ 7 కూడా ఇంకా ఉత్సాహంగా రావడానికి సిద్ధపడతారు. 7వ అభ్యర్థి ఆమె దివంగత నేత కంటోన్మెంట్ సాయన్న కుమార్తె లాస్య నందిత. ఆమె కార్పొరేటర్. అటువంటి ఆమెను తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని కంటోన్మెంట్లో గెలిపించాడు. ఈ 7 మెదక్ జిల్లా నుంచి వచ్చిన 4 11 మంది, ఇంకొక 2 కలిస్తే 13 మంది అవుతారు. మూడో వంతు 39లో మూడో వంతు. ఈ పార్టీ డిఫెక్షన్, పార్టీ మారినా వాళ్ళపై అనర్హత వేటు పడదు, వాళ్ళు వేరు కుంపడి పెట్టుకునే అవకాశం ఉన్నది. పైగా ఈ లోక్సభ ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలోకి కొంతమందిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని, ముఖ్యంగా హైదరాబాదు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండేవారిని మార్చి కొంత బలోపేతమై బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచి కొన్ని సీట్లైనా లోక్సభ సీట్లు గెలవాలనే సంకల్పంతో ఉన్న జాతీయ కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఎవరైనా ఇతర పార్టీల వాళ్ళు కాంగ్రెస్లో చేరతానంటే చేర్చుకోమని కూడా సంకేతం ఇచ్చినట్ల ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే తుమ్మితే ఊడిపోయే ముక్కుల 64 మందే ఉన్నారు, సిపిఐతో కలిపితే 65. ఆ సిపిఐ వాళ్ళకి, ఆ కామ్రేడ్లకి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు కనుక 64 అంటే మరి 5 ఎవరికైనా కోపం వచ్చినా, వాళ్ళ పనులు జరగకపోయినా, పదవులు ఇవ్వకపోయినా, కాంట్రాక్ట్లు ఇవ్వకపోయినా వాళ్ళు అలిగారంటే ప్రభుత్వం సంక్షోభంలో పడుతుంది. దాన్ని కేసీఆర్ అవకాశంగా తీసుకునే పరిస్థితి వస్తుంది. అందువల్ల స్వదేశీ విదేశీ పెట్టుబడులు రావాలన్నా, ఎవరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అలకపోనినా, కోపం వచ్చినా, వాళ్ళ బెదిరింపులకు లొంగకుండా ఉండాలంటే స్థిరమైన ప్రభుత్వం అంటే ఒక 70 పైగా ఎమ్మెల్యేలు ఉండాలి, 80 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. కేసీఆర్ ఏ విధంగా 2014లో ఆయనకు వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు 63. పార్టీని బలోపేతం చేసుకోవాలి, స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పరచాలని 15 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు. రెండవసారి 2018లో 88 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన 16 మంది ఎమ్మెల్యేలను, 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, 2 తెలుగుదేశం, 2 ఇండిపెండెంట్లీ, 16 మందిని చేర్చుకుని 104 మందితో ఒక పక్క స్థిరమైన ప్రభుత్వం, రెండో పక్క శాసనసభలో నోరెత్తేవాడు ఉండకూడదు, ప్రతిపక్షం అంటూ ఉండకూడదు, ఏకచిత్రాధిపత్యం. కనుక అదే ఫార్ములాతో నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని కేసీఆర్ తన పాఠాన్ని తనకే గుణపాఠం చెప్పే విధంగా కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి వచ్చిన వాళ్ళనందరినీ ఇతర పార్టీలలోకి చేర్చుకోమని గ్రీన్ సిగ్నల్, పచ్చ జెండా ఊపినట్టుగా సమాచారం ఉంది. కనుక త్వరలో 13 మంది అయితే సులభంగా పార్టీ మారచ్చు. 39లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన విధంగా అధికారము లేకపోతే గ్రామంలో ఉండే చిన్న అధికారి, విఆర్ఓ స్థాయి అధికారి, లేదు పంచాయతీ ఆఫీసులు ఉండే గుమాస్తా కూడా ఎమ్మెల్యేలను లెక్కబెట్టే పరిస్థితి లేదు. అందువల్ల ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రోటోకాలు, పనులు జరగాలన్నా,
గౌరవం పొందాలన్నా అధికార పార్టీలోకి మారకపోతే ప్రయోజనం లేదు. అందువల్ల చివరికి కుటుంబ సభ్యులు మాత్రమే బీఆర్ఎస్లో మిగిలి మొత్తం పార్టీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏ విధంగా తెలుగుదేశం పార్టీని కేసీఆర్ ఖాళీ చేశాడో, రేవంత్ రెడ్డి తనని జైలులో పెట్టాడనే కక్ష దాన్ని తీర్చుకోవటం కోసం బీఆర్ఎస్ పార్టీని కూడా పూర్తిగా ఖాళీ చేయించి భవిష్యత్తులో రెండే పార్టీల మధ్య పోటీ, బీజేపీ కాంగ్రెస్. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోయేలా అవసరమైతే హరీష్ రావుని ప్రోత్సహించి హరీష్ రావుకి సముచిత స్థానం ఇచ్చి పార్టీ మారితే హరీష్ రావును కూడా క్యాబినెట్లోకి తీసుకున్న ఆశ్చర్యం లేదు. ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారితే హరీష్ రావు ఒకడు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వీళ్ళిద్దరూ మరొకరికి ముగ్గురికి అవకాశం కల్పించాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టు సమాచారం ఉంది. ఇంకోటి ఏంటంటే రాజ్యసభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. ప్రస్తుతం ముగ్గురు బీఆర్ఎస్ రాజ్యసభ పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. గ్రానైట్ రవి, గాయత్రి రవి, వద్దిరాజు రవిచంద్ర, ఆయనతో పాటు నల్గొండ జిల్లాకు చెందిన బడుగు లింగయ్య యాదవ్, మూడో వ్యక్తి జోగినపల్లి సంతోష్ కుమార్. ఈ మూడు ఖాళీ అయితే ప్రస్తుతం ఉన్న బలాబలాల ప్రకారం కాంగ్రెస్కి 2 రాజ్యసభ సీట్లు, బీఆర్ఎస్కు 1 వస్తుంది. కానీ ఎమ్మెల్యేలు మార్పు వల్ల ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే తెలంగాణలో 28 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ఆ విధంగా 28 మంది ఎమ్మెల్యేలు లేకుండా చేస్తే 39లో 13 గనక వేరు చేసి వేరు కుంపటి పెట్టిస్తే 26కే పరిమితం అవుతారు. కనుక ఆ రావలసిన ఒక రాజ్యసభ సీటును కూడా కోల్పోయే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏ పార్టీకి వాళ్ళు అభ్యర్థిని నిలబెట్టరు, వాళ్ళు ఏ పార్టీకి ఓటేయరు, ఓటింగ్ని బహిష్కరిస్తారు. ఇంకొక ఆసక్తికరమైన పరిణామం, ఇప్పటి వరకు ఎంఐఎం పార్టీ, కారు పార్టీ, బీఆర్ఎస్ చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నాయి. ఒక రహస్య ఒప్పందం కాంగ్రెస్కి ఎంఐఎంకి కుదిరిందని వార్తలు వస్తున్నాయి. అందుకే ప్రోటెం స్పీకర్గా జూనియర్గా ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పీకర్గా పెట్టారు. ఆయనకంటే సీనియర్లు ఉన్నారు. మరి పోచారం శ్రీనివాసరెడ్డి ఆయనకంటే సీనియర్, లోక్సభ స్పీకర్గా పనిచేశాడు. ఆయన్ని కాదని ఇతనికి ఇవ్వటంలో వ్యూహం ఏంటంటే త్వరలో ఎంఐఎం పార్టీ ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారో బయట నుంచి మద్దతు ఇస్తారని, వాళ్ళు గెలిచిన 7 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయని వ్యూహరచన చేస్తున్నారు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా 2023 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ ఎంఐఎం గెలిచిన 7 స్థానాల్లో కూడా 3 చెరువులు నీళ్లు తాగిచ్చింది. ఒకానొక దశలో 3 నియోజకవర్గాల్లో బీజేపీ ముందంజలో ఉంది. ఇప్పుడు గెలిచిన 2023 ఎన్నికల్లో సావు తప్పి కనులట్టపోయిన చందాన స్వల్ప మెజారిటీతో ఈ 7 శాసనసభ ఎన్నికల్లో ఎంఐఎం కొంచెం మెజారిటీతో గెలిచారు. ఇది ఇలా ఉంటే రామ్ జన్మభూమి దెబ్బకు రాబోయే కాలంలో 7 కూడా హిందుత్వ నినాదంతో బీజేపీ పాగా వేసిన ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. దాని ప్రభావం లోక్సభపై కూడా ఉంటుంది. 2029 నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా హైదరాబాదు పార్లమెంట్లో మరో 2 నియోజకవర్గాలు కలవబోతున్నాయి. భవిష్యత్తులో ప్రధానమంత్రి మోదీ 3వసారి,
ఆయన తర్వాత యోగి ప్రధానమంత్రిగా ఉన్న తరుణంలో ఎంఐఎం పార్టీ ఉనికిని కోల్పోతామనే భయంతో ముందస్తుగానే ఎలాగో కారు పని అయిపోయింది, కారు టైర్ పంక్చర్ అయింది, కారు ఇంజిన్ చెడిపోయింది, కారు షెడ్కి వెళ్ళింది. ఆ షెడ్కి వెళ్ళిన కారు మళ్ళీ బయటికి ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక ఇప్పుడు అస్తం గూటికి చేరదామనే ఆలోచనతో దావోస్కి వెళ్తే రేవంత్ రెడ్డి దావోసులో ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్ళిన సమయంలో కూడా అక్కడ రహస్యంగా అక్బరుద్దీన్ ఓవైసీ రేవంత్ రెడ్డి చర్చలు జరిపి త్వరలో అధికారికంగానే ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కు మద్దతిచ్చే పరిస్థితి ఉన్నది. ఎంఐఎం సహకారంతో బీజేపీ బహిష్కరణతో 3 రాజ్యసభ సీట్లను కైవసం చేసుకోవాలనే దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తూ ఉంది. ఏదేమైనా ఆ టీఆర్ఎస్ తెలంగాణ అనే పదం పార్టీలోంచి తొలగించడం వల్లనే ఈ చేటు జరిగింది అని సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి కూడా బహిరంగ విమర్శన చేసిన తరుణంలో కడియం శ్రీహరి లాంటి సీనియర్ నాయకులు కూడా ప్రజలకు సేవ చేద్దాం, నియోజకవర్గ అభివృద్ధి చేద్దామనే సంకల్పంతో అలాంటి సీనియర్ నాయకులు కూడా మరి ఆయన తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్కి వచ్చాడు కనుక ఈ టీఆర్ఎస్లో ఉన్న తెలుగుదేశం బృందంతో పాటు కడియం శ్రీహరి లాంటి సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు అనుబంధంగా చేరినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా సరైన వ్యూహము లోపిస్తే టీఆర్ఎస్ పార్టీకి రావలసిన ఆ ఒక్క రాజ్యసభ సీటు కూడా రాదు. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ప్రవర్తించి ఇది రహస్య బ్యాలెట్ కనుక ఎవరు ఎక్కడ ఎవరికి వేస్తున్నారనేది తెలవదు. ఇది చేతులెత్తడం కాదు కనుక రహస్యంగా కొంతమంది కారు పార్టీ ఎమ్మెల్యేలతో మూడో అభ్యర్థికి గెలవాలంటే 28 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే సరిపోతుంది. ఆ విధంగా మొదటి దెబ్బ రాజ్యసభ సీటుని కైవసం చేసుకుందామని ఇప్పటికే 2 కాంగ్రెస్ పార్టీ 2 ఎమ్మెల్సీలను కైవసం చేసుకుంది. అదే ఊపుతో 3 రాజ్యసభ సీట్లు కైవసం చేసుకుని కారు పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ కొడదామని కేసీఆర్ బాటలోనే ఆయన ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గోడ దూకించాడో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గోడ దూకించి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవటానికి జాతీయ కాంగ్రెస్ హైకమాండ్ అనుమతిచ్చింది అని వార్తలు గుప్పుమంటున్న తరుణంలో ఈ 4 మెదక్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని రాజకీయ వర్గాల్లో తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వారందరూ కూడా ఇక బీఆర్ఎస్ పార్టీ మనుగడ సాగించడం కష్టతరమని భావిస్తున్నారు.